మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా ఇప్పుడు చూద్దాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పరిధిలో 18 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి శంకుస్థాపన చేశారు. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోని అగ్రభాగాన నిలిపేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం కోరుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. ఎమ్మెల్యేగా విలీనానికి కట్టుబడి ఉన్న ఎంపీ ఈటెల స్పందించకపోవడం దుర్మార్గమని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. సెంట్రల్ లైటింగ్ పూర్తి చేయక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ హైదరాబాద్ నిజాం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ మాజీ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని డీఎస్డీ ప్రతినిధులు ఆరోపించారు. తక్షణమే హామీలు అమలు చేయాలని హైదరాబాద్ ఇందిరా పార్కులో మహాధర్నా చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయవద్దని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. సింగరేణి ఓబీ టెండర్లలో కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమానికి కలెక్టర్ సత్యశారద హాజరయ్యారు. విద్యార్థులతో ముచ్చటించి భోజనం, వసతి, ఇతర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దొంగలు హల్చల్ చేశారు. జాతీయ రహదారి పక్కన ఉన్న 4 దుకాణాల్లో చోరీలకు పాల్పడి అనంతరం ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో దోపిడీలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, దొంగతనానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతుల అప్లికేషన్లు పరిశీలించి అర్హులైన వారికి కోడెలను అందించారు.